హృదయాన్ని బాగు చేయుటకై, నీ కుళ్ళిన హృదయాన్ని బాగు చేయుటకై పరమ వైద్యుడు, పాపుల స్నేహితుడు, పరమ వైద్యుడు, పాపుల స్నేహితుడు, ఈ పాపిని కరుణించుటకు భూమికే తెంచెను, ఈ పాపిని కరుణించుటకు భూమికే తెంచెను. ఇదే రక్షణ సుదినం, ఇదే అనుకూల సమయం. లూకా సువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు భూమి మీద సుఖపడుతూ ఉన్నాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. వీరిద్దరిలో లాజరు రక్షణ పొందాడు. భౌతికంగా ధనము లేనివాడే గాని విశ్వాసంలో భాగ్యవంతుడిగా ఉన్నాడు. దేవునిలో బలంగా ఉన్నాడు. ధనవంతుని దగ్గరికి చాలా మంది వస్తూ ఉండేవారు. బహుశా కొంతమంది దేవుని సేవకులు కూడా సువార్త చెప్పడానికి వచ్చారు. అయితే ఆ దేవుని సేవకుల మాటను తృణీకరించేవాడు. నాకెందుకండి సువార్త? కావలసినంత ధనం ఉంది, కావలసినంత ఐశ్వర్యం ఉంది, కావలసినంత ఘనత ఉంది, నాకు దేవునితో సంబంధం ఏంటి? ఎందుకు దేవుని నమ్ముకోవాలి నేను? నాకు దేవుని అవసరత ఏంటి అనుకున్నాడు. ఒకరోజు లాజరు చనిపోయాడు. బహుశా లాజరు చనిపోతే అనాథలు పాతిపెట్టబడే స్థలములో పాతిపెట్టుంటారు. అతడు కళ్ళు మూసిన మరుక్షణము పరదైసులో కళ్ళు తెరిశాడు. అబ్రహాము రొమ్మును అనుకున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. కొన్ని రోజులకి ధనవంతుడు చచ్చిపోయాడు. ధనవంతుడు కళ్ళు మూసి తెరిసేసరికి ఎక్కడున్నాడంటే పాతాళంలో ఉన్నాడు. వేదన పడుతున్నాడు. పైన చూస్తే విచిత్రం, ఆశ్చర్యం. తన ఇంటి ముందు తాను తినేసి పడేసిన రొట్టె ముక్కలు తినే లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎప్పుడైతే అది చూశాడో ఒకలాంటి భావన కలిగింది. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. ఇతనికి విశ్వాసుల భాష తెలుసు. నా యందు కనికరపడి తన వ్రేళ్లను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరుని పంపించు అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అది సాధ్యం కాదు. నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించడానికి జ్ఞాపకం చేసుకున్నాము. ఎప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుతున్నాడు, ధనవంతుడు యాతన పడుతున్నాడు. ఈ ధనవంతుడు యాతన పడటానికి కారణం తాను ధనము కలిగి ఉన్నందుక కాదు, ధనం మీద ఆధారపడినందుకు, దేవుని నిరాకరించినందుకు, సువార్తను కాలదన్నందుకు, రక్షణను నిర్లక్ష్యం చేసినందుకు. ధనవంతుడికి తన సహోదరుల మీద భారం కలిగింది. యాతన పడుతుంటున్నాడు. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారి వేదనకరమైన స్థలంలోకి రాకున్నట్లు లాజరు అయితే బాగా గుర్తుపడతారు వాళ్ళు, లాజర్ని పంపించు అని దేవునితో మాట్లాడుతున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలున్నారు, వారి మాటలు వినవలనని వారితో చెప్పాను. మోషే ప్రవక్తలంటే ఏంటనుకున్నారు? మోషే ప్రవక్తలంటే దేవుని వాక్యమే. తండ్రివైన అబ్రహామా, అలా కాదు అంటున్నాడు. ఏమండి, నరకంలో కూడా అలా కాదు. దేవుని మాటలకి నో అని చెప్తున్నావా? రక్షణకు నో అని చెప్తున్నావా? ఈ ధనవంతుడు బ్రతుకున్నప్పుడు నో చెప్పాడు, పాతాళంలో కూడా నో అని చెప్తున్నాడు. మృతుల నుంచి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన యెడల వారు మారు మనసు పొందుదురని చెప్తున్నాడు ధనవంతుడు. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని యెడల మృతులలో నుంచి ఒకడు లేచి వచ్చి చెప్పినా వారు వినరు. ప్రకటింపబడుతున్న దేవుని వాక్యాన్ని వారు నమ్మాలి. ఇది నమ్మకపోతే చనిపోయినోడు లేచి వచ్చి చెప్పినా వారు వినరు, లేక వారు నమ్మరు అని ప్రభు చెప్తున్నాడు. ఈ భాగంలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు మనకి రక్షణ పొందటానికి అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని కాలదనుకుంటే మరల అవకాశం రాదు. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనకి సమయం ఎంతవరకు అంటే మనం చనిపోయేంత వరకు. ఎప్పుడు చనిపోతామో తెలీదు. అలా కాదు ప్రభా అని చెప్పొద్దు, ఇప్పుడు కాదు ప్రభా తర్వాత అని చెప్పొద్దు. ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం.
ఏం చేయాలి రక్షణ పొందాలంటే? యేసుని అంగీకరించు. నీవు పాపివని ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు కృపను పొందుకుంటావు. ఆయన నీతిని నీకు అందిస్తాడు. నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు. అంతే. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఎత్తబడిన మాటలు అందరి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయాలి. ధనవంతుడు నిర్లక్ష్యం చేసినట్లుగా మేము సువార్త నిర్లక్ష్యం చేయకుండా సువార్తను విని రక్షణ పొందే కృప ఇవ్వమని యేసు నామములో